దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందిన భద్రాచలం గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల తిరుకల్యాణం అనేది లక్షలాది భక్తులకు అత్యంత పవిత్రమైన ఘట్టం. భక్త రామదాసు సంప్రదాయం నుంచి కొనసాగుతున్న ఈ కళ్యాణాన్ని కల్లారా చూడాలని భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చేవారు. అయితే నేటిలా సౌకర్యాలు లేని 1950ల కాలంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. ఆలయ ప్రాంగణం చిన్నగా ఉండడం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల వేలాది మంది భక్తులు తోపులాటలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గంటల తరబడి నిలబడ్డా కళ్యాణం సరిగా కనిపించకపోవడం వల్ల చాలా మంది నిరాశ చెందేవారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యలను గమనించిన అధికారులు, ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఆలోచించారు. 1958లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యంగా కళ్యాణాన్ని వీక్షించేలా శాశ్వత నిర్మాణం అవసరమని నిర్ణయించారు. చిన్న చిన్న మార్పులు సరిపోవని భావించి ఒకేసారి వేలాది మంది కూర్చుని కార్యక్రమాన్ని చూసేలా భారీ స్థాయిలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనతోనే దాదాపు 20,000 మంది భక్తులు కూర్చునే సామర్థ్యం కలిగిన మిథిలా స్టేడియం రూపుదిద్దుకుంది. గుడికి సమీపంలోనే 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 1960 మే 30న వేద మంత్రాల మధ్య భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణానికి ప్రముఖ శిల్ప కళాకారుడు గణపతి స్థపతి నేతృత్వం వహించారు. ఆయన శిల్పకళా నైపుణ్యంతో మిథిలా స్టేడియం ఒక అద్భుత కళాఖండంగా మారింది. రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, రాముడి జననం నుంచి పట్టాభిషేకం వరకు మండపంపై శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి. అలాగే భక్త రామదాసు చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ప్రతిబింబించబడ్డాయి. మండపంపై ఉన్న రాశిచక్రం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరగడం ఈ కట్టడానికి ప్రత్యేకతను తెచ్చింది. దాదాపు 4 ఏళ్ల పాటు వందలాది శిల్పులు, కార్మికులు కష్టపడి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. జూన్ 4న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మిథిలా స్టేడియం ప్రారంభమైంది. ఈ ప్రారంభంతో భక్తుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇకపై తోపులాటలు లేకుండా విశాలమైన గ్యాలరీల్లో కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని ప్రశాంతంగా వీక్షించే అవకాశం కలిగింది. 1988లో నందమూరి తారక రామారావు గ్యాలరీలను మరింత విస్తరించి అధికారికంగా మిథిలా స్టేడియం అనే పేరు పెట్టారు. పురాణాల ప్రకారం మిథిలా అనేది సీతాదేవి పుట్టిన స్థలం కావడం వల్ల ఈ పేరుకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. సీతారాముల కళ్యాణం జరిగేటువంటి ఆ కళ్యాణ మండపానికి ఎంతో విశిష్టత ఉంది. రామదాసు గారి కాలంలో దాదాపుగా ఆలయ పరిధిలోనే ఉండేటువంటి ఆయా మండపాల్లో జరిగేటువంటి కళ్యాణ ఉత్సవం, ఆ తరువాత కాలంలో ఆ శ్రీరామనవమి నాటి ఆ కళ్యాణ మహోత్సవానికి ఉండేటువంటి వైశిష్ట్యాల దృష్ట్యా, ప్రత్యేకతల దృష్ట్యా అనేక మంది ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వీలుగా ఆ తర్వాత కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాల్లో ఉండేటువంటి అనేక కట్టడాలను కొన్నిటిని మరమ్మతులు చేయడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఆ కళ్యాణ మండపాన్ని మనకు చాలా వైశిష్ట్యంగా, చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. గణపతి స్థపతి అనేటువంటి ఆయన ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. చాలా శిల్ప సంపద ఆ కళ్యాణ మండపంలో ఉంటుంది. దాదాపుగా ఈ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడం, శిల్పం అని చెప్పవచ్చు. ఈ స్టేడియం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి, ప్రభుత్వ దూరదృష్టికి ప్రతీక. గోదావరి వరదల సమయంలో కూడా ఇది దెబ్బతినకుండా నిలబడ్డం దీని నిర్మాణ బలం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. నేటికి ప్రతి శ్రీరామనవమి సందర్భంగా ఈ స్టేడియం విద్యుత్ దీపాలతో అలంకరించబడి వేలాది మంది భక్తుల రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. మిథిలా స్టేడియం వల్ల భద్రాద్రి కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా మరింత వైభవంగా ప్రసిద్ధి చెందింది. ఇది తరతరాల భక్తులకు ఆ దివ్య ఘట్టాన్ని సాక్షాత్కరించే అవకాశాన్ని అందిస్తూ ఒక ఆధ్యాత్మిక వారసత్వంగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా 9+ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి.